అంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి, ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించాలి. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క వాక్యము ఖడ్గమై ఉన్నది. కాబట్టి అపవాదిని ఎదిరించడానికి మరి దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని మనము తీసుకుని దాని ద్వారా మనం ఎదిరించినప్పుడు అపవాది యొక్క కుతంత్రాల నుంచి మనం బయటపడతాం. దేవుడు తన యొక్క వాక్యాన్ని మన యొక్క వినికిల్లో ఆశీర్వదించి దీవించును గాక. పెట్టినటువంటి ఈ యొక్క స్వార్థ కూడికలో ఇదొక 3వ దినము ప్రభువా నాయన యేసయ్య, 3వ దినము ప్రభువా నాయన, మరి 3వ వారము ప్రభువా నాయన నీ సన్నిధిలో చేరి ఒక విషయాన్ని నేర్చుకుంటా ఉన్నాం. ఈ సాయంకాలం వేళ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాను. మీ కృప చూపండి, మీ దయ చూపండి ప్రభువా నాయన. అయ్యా యేసయ్య ప్రభువా, మేము ఈ లోకములో ఎన్నో విధాలుగా నాయన అపవాది యొక్క కుతంత్రాలకు లోనైపోయి ఉన్నాం నాయన.